బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణలో మరో 24 గంటల పాటు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అంతేకాదు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఇటు చూసుకున్నట్లయితే ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగామ సహా మిగతా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి. రెండు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వాతావరణం గురించి చూసుకున్నట్లయితే రాబోయే 24 గంటల్లో 10 రాష్ట్రాలకు అస్నా తుఫాన్ ఎఫెక్టివ్ ఉందంటూ కూడా ఇక్కడ వాతావరణ శాఖ అధికారులు కూడా వెల్లడించడం జరుగుతుంది. అంతేకాదు అరేబియా మహాసముద్రంలో ఏర్పడినటువంటి అస్నా తుఫాన్ గంటకు 15 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా దూసుకొస్తున్నట్లు కూడా కేంద్ర వాతావరణ శాఖ కూడా వెల్లడించింది. అయితే రాబోయే 24 గంటల్లో ఈ తుఫాన్ తీరం దాటేటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది అంటూ కూడా చెప్పుకోవచ్చు. అంతేకాదు ఇటు చూసుకున్నట్లయితే ఈ తుఫాన్ యొక్క ఎఫెక్ట్ 10 రాష్ట్రాలకు విస్తరించేటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా అధికార శాఖ పేర్కొంది. అంతేకాదు కోస్తాంధ్ర, తూర్పు తెలంగాణలో ఈ రోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇక ఇటు చూసుకున్నట్లయితే రాయలసీమ, కర్ణాటక, దక్షిణ ఛత్తీస్గఢ్, ఉత్తర ఒడిశా, దక్షిణ విదర్భ పరిసర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక అంతేకాదు తెలంగాణలో 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కూడా సోమవారం స్కూళ్లకు, కాలేజీలకు కూడా సెలవులు కూడా ప్రకటించారు. అయితే నేడు ఈ వరదల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు కూడా ప్రకటించింది. అంతేకాదు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు సెలవు ఇవ్వాలని కూడా ఆదేశించింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక అంతేకాదు అలాగే చూసుకున్నట్లయితే ఉస్మానియా, జేఎన్టీయూ, కేయూ యూనివర్సిటీల పరిధిలో అన్ని కాలేజీలకు కూడా అధికారులు సెలవులు ప్రకటించారు. ఇక అంతేకాదు ఈ రోజు అంటే సోమవారం జరగాల్సినటువంటి పరీక్షలను కూడా వాయిదా వేశారంటూ కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక అటు ఏపీ పరంగా చూసుకున్నా కూడా విద్యా సంస్థలకు కూడా సెలవులు ప్రకటించినటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ సెలవుల కారణంగా వాయిదా పడినటువంటి పరీక్షలు 5వ తారీఖున నిర్వహిస్తామని జేఎన్టీయూహెచ్ ప్రకటించగా ఉస్మానియాలో ఈ నెల 3వ తేదీ నుంచి జరగాల్సినటువంటి పరీక్షలన్నీ కూడా యథావిధిగా జరుగుతాయని, వాయిదా పడిన పరీక్షలపై త్వరలో ప్రకటన చేస్తామని కూడా అధికారులు వెల్లడించారు. 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూస్తున్నాము. అంతేకాదు దీంతో ఈ 2 రోజుల కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నటువంటి దృశ్యాలను కూడా ఇక్కడ మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. ఇకపోతే పలు చోట్ల కుండపోత వర్షాలకు కూడా ఇక్కడ చెరువులు, గండ్లు పడుతున్నటువంటి సందర్భాలను కూడా మనం చూసుకోవచ్చు. అంతేకాదు మహబూబ్ నగర్ జిల్లా కేసముద్ర మండలం తాళ్లపూసపల్లి శివారు రైల్వే స్టేషన్ సమీపంలో కూడా ఇక్కడ వర్షానికి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయినటువంటి విజువల్స్ కూడా ఇక్కడ మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. దీంతో మచిలీపట్నం ఎక్స్ప్రెస్ తో పాటు పలు రైళ్లు కూడా నిలిపివేశారంటూ కూడా ఇక్కడ అధికారులు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక అంతేకాదు ఇటు ఆంధ్ర సైడ్ చూసుకున్నట్లయితే భారీ వర్షాలకు విజయవాడ వణుకుతున్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంతేకాదు రికార్డు స్థాయిలో 24 గంటల్లో 29 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైందంటూ కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ చూసుకున్నట్లయితే అనేక కాలనీలలో కూడా 4 అడుగుల మేర నీరు కూడా నిలిచినటువంటి సందర్భాలను కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇకపోతే ఇటు చూసుకున్నట్లయితే బస్టాండ్ ప్రాంతం అంతా కూడా చెరువును తలపిస్తున్నటువంటి దృశ్యాలను మనం ఇక్కడ స్క్రీన్ పైన చూసుకోవచ్చు. అయితే ఈ భారీ వరదల కారణంగా కూడా బస్టాండ్ ప్రాంతం అంతా కూడా చెరువును తలపిస్తున్నటువంటి సందర్భాలు మనం చూసుకోవడం జరుగుతుంది. ఈ వరదల కారణంగా పలు బస్సులు నీటిలో మునిగిపోగా క్రేన్ల సహాయంతో కూడా బస్సులను బయటికి తీశారంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక అంతేకాదు లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నటువంటి దృశ్యాలను కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. ఇక అంతేకాదు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటు హైదరాబాద్, విజయవాడ హైవేపై వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం కూడా కలిగినటువంటి సందర్భాలను మనం చూసుకోవచ్చు. ఇక అంతేకాదు మరొక వైపు ఇక్కడ చూసుకున్నట్లయితే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే పైపుల రోడ్ కట్ట తెగిపోవడంతో భారీ ఎత్తున వరద నీరు పైపుల రోడ్ ప్రాంతాన్ని కూడా ముంచివేసినటువంటి విజువల్స్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంతేకాదు ఇటు చూసుకున్నట్లయితే వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో పాటు స్థానికులు ప్రాణభయంతో భారీ ఎత్తున రోడ్లపైకి తరలి వచ్చినటువంటి దృశ్యాలను కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు చూసి అయినా వెంటనే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కూడా కాలనీవాసులు కోరుతున్నటువంటి సందర్భంగా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. ఇక అంతేకాదు ఇక్కడ మన తెలంగాణ ప్రాంతానికి
వచ్చినట్లయితే వేములవాడ నుంచి మహబూబాబాద్కు శనివారం రాత్రి బయలుదేరినటువంటి ఆర్టీసీ బస్సు వరంగల్ జిల్లా వెంకటాపురం తోపనపల్లి మధ్య నిలిచిపోయిందంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ వాగు ఉధృతంగా ప్రవహించడంతో 10 గంటలుగా బస్సులోనే బిక్కుబిక్కుమంటూ కూడా గడుపుతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి విజువల్స్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంతేకాదు కనీసం తాగడానికి కూడా మంచినీళ్ళు కూడా లేక చిన్నపిల్లలు కూడా ఇబ్బందులు పడుతున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు వారి యొక్క సమస్యను గుర్తించి అధికారులు స్పందించి తమను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని కూడా వారు కోరుకుంటున్నటువంటి సందర్భాలను మనం చూసుకోవచ్చు. ఇక ఎటు చూసినా కూడా 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఎక్కడ చూసినా వరద ఉధృతంతో చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లడంతో చాలామంది ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి మనం విజువల్స్ చూసుకోవచ్చు. అంతేకాదు చాలామంది కూడా రోడ్లు దాటుకుంటూ, వాగులు దాటుకుంటూ వారి గ్రామాలకు చేరుకోవాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతేకాదు వీరు వాగులు దాటుతున్నటువంటి సందర్భంలో కూడా వరద ఉధృతం ఎక్కువ కావడంతో ఆ నీటిలోనే కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలను కూడా మనం ఇక్కడ చూసుకుంటున్నాం. అంతేకాదు లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను చేతిలో పట్టుకొని అధికారులను వేడుకుంటున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అంతేకాదు ఇటు చూసుకున్నట్లయితే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ వద్ద కూడా భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇకపోతే నందిగామ వద్ద వాగు పొంగడంతో హైవే పైకి వరద నీరు చేరింది. అంతేకాదు దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే అటువంటి వాహనాలను ఖమ్మం వైపు మళ్లించారు. అయితే దీంతో కోదాడ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయినటువంటి సందర్భంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ వరద ఉధృతం వల్ల కూడా చాలా ప్రాణ నష్టము, అలాగే వస్తు నష్టము, అన్ని రకాలుగా ప్రజలు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇక్కడ ఇంకో దృశ్యం చూసుకున్నట్లయితే న్యూజివీడిలో కూడా వరద ఉధృతికి కొట్టుకుపోయినటువంటి కోళ్ల మేతతో వెళ్తున్న లారీని కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఆ లారీలో ఉన్నటువంటి డ్రైవర్ను అక్కడ ఉన్నటువంటి పోలీసులు అలాగే స్థానికులు కాపాడి ఒడ్డుకు చేర్చినటువంటి మనం విజువల్స్ను కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. అంతేకాదు ఇక్కడ మనం విజయవాడ వైపు చూసుకున్నట్లయితే విజయవాడలో కనకదుర్గమ్మ కొలువై ఉన్నటువంటి ఇంద్రకీలాద్రిపై అద్భుతమైన దృశ్యాలను కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ అద్భుతమైన దృశ్యాలను మనం చూసుకోవడం జరుగుతుంది అని ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఇక్కడ కుండపోతగా కురుస్తున్నటువంటి వర్షానికి ఇంద్రకీలాద్రిపై నుంచి వరద నీరు కిందికి వస్తుంటే ఓ జలపాతం లాగా ఏర్పడినటువంటి దృశ్యాలను ఇక్కడ చాలామంది వీడియో ద్వారా చిత్రీకరించినటువంటి సందర్భాలను మనం చూసుకోవచ్చు. అంతేకాదు కొండపై నుంచి నీరు కిందికి జాలువారుతూ దుర్గా గుడికి కొత్త శోభను తీసుకొచ్చిందంటూ కూడా ఒక రకంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక అంతేకాదు ఇటు నిజమైన జలపాతానికి ఏమాత్రం తీసిపోని విధంగా కూడా ఈ సుందర దృశ్యాన్ని చూసేందుకు స్థానికులకు అక్కడికి తరలి వస్తున్నారంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. ఇక అయితే ఇంద్రకీలాద్రి వరద నీరు ఇలా జలపాతంలా రావడం ఇలా తొలిసారి చూస్తున్నామని ఆలయ సిబ్బంది కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాలను మనం ఇక్కడ విజయవాడ కనకదుర్గమ్మ కొలువైనటువంటి ఇంద్రకీలాద్రి అద్భుత దృశ్యంగా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. కనకదుర్గమ్మ అయితే ఇలా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల పైన అధికారులు కూడా స్పందించడం జరుగుతుంది. అంతేకాదు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దు అని కూడా అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేటువంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. అదేవిధంగా భారీ వర్షాల దృష్ట్యా జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఎప్పటికప్పుడు సూచిస్తూనే ఉంది. అయితే ఏటూరు నాగారంలో ఐటీడీఏను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు ఇక్కడ కంట్రోల్ రూమ్ నుండి కొన్ని నెంబర్లు కూడా వీరు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఏదైనా అవసరం వచ్చి ఏదైనా అత్యవసరం అయితే కంట్రోల్ రూమ్కి కూడా కాల్ చేసి వారి యొక్క సమస్యని అలాగే వారు ఉన్నటువంటి స్థితిని కూడా అధికారులకు తెలియజేసేటువంటి సదుపాయాన్ని కూడా ఇక్కడ కల్పించడం జరిగింది. ఆ నెంబర్లు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 6308423935 0871722936 లేదా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్కు
ఒకవేళ మీరు సంప్రదించాలి అనుకుంటే ఆ నెంబర్ కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1800-425-7109ని సంప్రదించాలి అంటూ కూడా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క ఒక ప్రకటన ద్వారా తెలపడం జరిగింది. అంతేకాదు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ప్రయాణాలు చేయకుండా ఉండాలని, అలాగే వర్షాలు తగ్గుముఖం పట్టేంత వరకు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీతక్క ప్రజలకు సూచించినటువంటి వీడియో కూడా ఇక్కడ మనకు చూసుకోవడం జరుగుతుంది. అంతేకాదు అత్యవసర పరిస్థితుల్లో అయితే మాత్రమే బయటికి రావాలి, లేదు అంటే మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఇక్కడ తెలిపినటువంటి నెంబర్లకి, కంట్రోల్ రూమ్ నెంబర్లకి కాల్ చేసి అధికారులకి మీ సమస్యను తెలియజేస్తే వెంటనే మిమ్మల్ని అక్కడ నుంచి సురక్షిత ప్రదేశాలకు చేరుస్తారనేటువంటి భరోసా కూడా ఇక్కడ మంత్రి సీతక్క చెప్పడం జరిగింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఇకపోతే హైదరాబాద్కు అతి భారీ వర్షాలు ఉన్నాయని ఈ వాతావరణ కేంద్ర అధికారులు కూడా హెచ్చరించడం జరిగింది. అంతేకాదు తెలంగాణలో 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది అంటూ కూడా ఇక్కడ అధికారులు చెప్పడం జరుగుతుంది. అంతేకాదు రానున్న 2 గంటల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ వాతావరణ శాఖ అధికారులు కూడా ఇక్కడ వెల్లడించడం జరిగింది. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా కూడా వారున్నటువంటి పరిస్థితులను, అలాగే వారి చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని గమనించుకొని బయటికి వెళ్లకుండా అత్యవసరమైతే తప్ప అధికారులు చెప్పినటువంటి సూచనలను పాటిస్తూ, అలాగే వారు ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్ నెంబర్లను కూడా సద్వినియోగం చేసుకుంటూ వారు సురక్షితంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నటువంటి ప్రమాణాలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని అక్కడ ప్రతి ఒక్కరికి సమాచారాన్ని చేరవేయడం జరుగుతుంది. సో ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వాతావరణ అప్డేట్గా మనం ఇది చూసుకోవచ్చు. రవి, కెమెరామెన్ రాజుతో ప్రసాద్, ఓవర్ టు స్టూడియో.